పచ్చి మామిడికాయతో సంవత్సరం పాటు నిల్వ ఉండే ఈ మ్యాంగో స్వీట్ చట్నీని తప్పకుండా ట్రై చేయండి. ఈ ఎండాకాలంలోని ఒక్కసారి ట్రై చేస్తే కనుక మనం చాలా రోజులైతే స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. 6 మంత్స్ వరకు బయట ఉంటుందండి. అలాగే ఫ్రిడ్జ్ లో అయితే 6 మంత్స్ వరకు ఉంటుంది, బయట 1 మంత్ వరకు ఉంటుంది. సో అందుకోసం కడాయి తీసుకొని మిలియారు, జీలకర్ర అలాగే సోంపు వేసుకోవాలి. ఒక్కొక్క టీ స్పూన్ లెక్క వేసుకొని ఒక 5 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. వీటిని మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. సో అలాగే ఇక్కడ 2 కప్పుల వరకు బెల్లాన్ని అయితే తీసుకున్నానండి. ఈ బెల్లాన్ని తీసుకొని కరిగించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఏదైనా డస్ట్ ఉంటే కనుక మొత్తం కూడాను స్ట్రైన్ చేసేసుకోవచ్చు అనమాట. లేకపోతే డైరెక్ట్ గా వాడేసుకోండి, సరిపోతుంది. ఇక్కడ పచ్చి మామిడికాయలు నేను 10 అయితే తీసుకున్నానండి. 10 మామిడికాయల దగ్గర అయితే తీసుకున్నాను. ఈ పచ్చి మామిడికాయల్ని శుభ్రంగా వాష్ చేసేసుకొని తుడుచుకోండి, లేకపోతే డైరెక్ట్ గాను ఇలాగాను తొక్క తీసేసుకోవచ్చు అనమాట. సో తొక్క తీసేసుకొని తుడిచేసుకున్నా కూడా సరిపోతుంది. వాటర్ అంతగా లేకుండా చూసుకోండి. సో ఇక్కడ నేను పెద్ద గ్రేటర్ తీసుకున్నానండి. ఈ గ్రేటర్ తోనైతే గ్రేట్ చేసుకుంటున్నాను. సో మీరు ఏదైనా కూడాను గ్రేట్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో చిన్న గ్రేటర్ కూడా ఉంటుంది, పెద్ద గ్రేటర్ కూడా ఉంటుంది. సో పెద్ద గ్రేటర్ అయితే బెస్ట్ అనమాట. సో నేను ఇక్కడ కట్ చేసుకోకుండానే డైరెక్ట్ గానే ఇలాగా తీసేసుకున్నాను. టెంక్ అనేది ఉంది. సో టెంకన్ రిమూవ్ చేసేసి అంతా కూడా ఇలాగే తురిమేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇది ఒక 3 కప్పుల వరకు ఉంటుందండి. సో ఇప్పుడు అదే కడాయి తీసుకొని అదే కడాయిలోని మనము ఈ తురుమును అయితే యాడ్ చేసేసుకోవాలి. ఈ తురుముని యాడ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నేను బెల్లం ఆల్రెడీ కరగ పెట్టుకున్నాను కదా. సో ఆ కరగ పెట్టుకున్న బెల్లానంతాను ఇందులోనే మిక్స్ చేసేయాలి. మిక్స్ చేసేసి బాగాను అంతా కూడాను కలిపేసుకోవాలి అనమాట. అంతా కలిపేసుకొని మీరు లో ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోండి, కలుపుతూ ఉండాలి. సో బెల్లం అనేది స్వీట్నెస్ బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు అండి. సో ఇక్కడ నేను కొద్దిగా తక్కువ బెల్లాన్ని యాడ్ చేశాను. కావాలంటే ఇంకా ఎక్కువగా స్వీట్ గా కావాలనుకుంటే ఇంకెక్కువగానే మీరు వేసుకోవచ్చు అనమాట. సో ఒక 2 కప్పులన్నర నుంచి 3 కప్పుల వరకు యాడ్ చేసుకోవచ్చు. సో అంతా మిక్స్ చేసేసుకొని మధ్యలో కొద్దిగా ఒక 5 నిమిషాలు అయిన తర్వాత బ్లాక్ సాల్ట్ అయితే 1 టీ స్పూన్ వేసుకొని ఇక్కడ చాట్ మసాలా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవండి. సో అలాగే మనం ఇక్కడ పక్కన మసాలా చేసుకున్నాం కదా. సో వాటి పౌడర్ ని కూడా యాడ్ చేసేసుకొని మంచిగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. సో ఎంత వరకు ఇది కుక్ చేసుకోవాలని అంటే లైట్ గా తీగ పాకం రావాలన్నమాట. సో అంత వరకు కుక్ చేసుకోవాలి. అంతా కూడాను మిక్స్ చేసేసుకుంటున్నా ఒక 15 నుంచి 20 మినిట్స్ టైం అనేది పడుతుందండి. సో లో ఫ్లేమ్ లో కాబట్టి టైం పడుతుంది అనమాట. మంచిగా కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇంకా లైట్ గా తీగ పాకం అనేది వచ్చేస్తుంది అనమాట. ఇదే స్టేజ్ లోని మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లార్చుకోవాలన్నమాట. దీన్ని 8 కంటైనర్ లో పెట్టుకుంటే ఫ్రిడ్జ్ లో మనకి సంవత్సరం పాటు ఉంటుందండి. ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు, లేకపోతే బయట 1 మంత్ వరకు ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.